ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీ భగవతి అష్టాదశాధ్యాయనీ అంబా త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీ భగవద్గీతే భవద్వేషిణీ. గీతా ప్రియులకు ఆత్మబంధువులకు నమో నమః. 100 రోజుల్లో భగవద్గీత 700 శ్లోకాల పారాయణం, అభ్యాసం, అధ్యయనం. పరమాత్మ స్వరూపులారా, మనం ఇప్పుడు 60 రోజులు శ్లోకాలు పారాయణం చేస్తున్నాం. అది విభూతి యోగంలోని చివరి శ్లోకం, విశ్వరూప సందర్శన యోగం నుండి మొదటి 6 శ్లోకాలు. మనం నిన్నటి రోజున యద్యద్విభూతి మత్సత్వం శ్రీమధుర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం అంటే, ఎక్కడైతే విశిష్టత కలదిగా ఉంటుందో, సుసంపన్నమైనదిగా ఉంటుందో, ఏ ప్రాణి ఈ ప్రపంచంలో ఉన్నదో ఆ ప్రాణి అనంతతత్వ తేజస్సులోని ఒక అంశ నుండి పుట్టినదే అని తెలుసుకోమని పరమాత్మ చక్కగా చెప్తున్నారు. మరి ఈరోజు శ్లోకంలో అథవా బహూనైతేనే, ఇంత చెప్పడం ఎందుకు, ఒక్క మాటలో చెప్పాలంటే, కిం జ్ఞాతేన తవార్జున పృష్టవ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్. ఈ జగత్తులో ఒక్క అంశ మాత్రమే ఈ భూమి ఉన్నది అంటే, ఓ అర్జున, ఇన్ని మాటలు దేనికి? జంగమ స్థావరాత్మక జడ చైతన్యమయమైన, అన్నీ కూడా జడ చైతన్యమయములే. ఈ యావత్ జగత్తును అనంతతత్వంలోని ఒక్క అంశయే విస్తరించి భరించి ఉన్నది. సర్వము జడ చైతన్యం ఇవ్వండి. మరి దాంట్లో ఒక్క అంశ మాత్రమే ఆ తత్వము ఆవరించి ఉన్నది. అంటే మన ముందు బ్రహ్మాండము ఎంతో పెద్దదిగా ఉన్నది, కానీ ఆ అనంత జ్ఞాన చైతన్య స్వరూపునిలో అది ఎన్నో వంతో వేలాదిగా ఉన్న, అంటే ఉదాహరణ చెప్తున్నారు, వేలాదిగా ఉన్న బల్బులలోని ప్రకాశమంతా విద్యుత్మయమే. ఆ మొత్తం విద్యుత్తులో, మన ఇంటికి వచ్చే విద్యుత్తులో ఒక బల్బులోని ప్రకాశమంతా సర్వము విద్యుత్మయమే. ఆ విద్యుత్తులో మన ఇంటికి వచ్చే ప్రకాశము, ఆ బల్బులో వచ్చే ప్రకాశము, అది ఎంత అలాంటిదే ప్రతి ప్రాణిలోని జ్ఞాన చైతన్యాంశ. ఆ అనంత జ్ఞాన చైతన్యాంశ ఒక్కొక్క ప్రాణిలో ఎంతగా ఉంటుందో దానికి ఎగ్జాంపుల్గా చెప్పడం జరిగింది. అంటే ఆ పరమాత్మ యొక్క ఒక్క అంశతో ఈ ప్రపంచంలోని సర్వ ప్రాణులు, ప్రపంచము ఆవరింపబడి ఉన్నాయి. అంటే 1/4 మాత్రమే ఈ ప్రపంచం. మరి మిగిలిన 3/4 3 అంశాలతో అమృతమైన
అమృతమయమైన తేజోలోకాలు ఆవరింపబడి ఉన్నాయి. తేజోలోకాలంటే ఇది భూలోకం కదా. బుభ్రులోకము, స్వర్గలోకము, మహలోకము, జనలోకము, తపలోకము, బ్రహ్మలోకము, ఆ తర్వాత పరంధామం. ఇవన్నీ తేజోమయమైనటువంటి లోకాలు. ఏమండి, అట్టి అనంత మహాత్ముని ఎడ మనము శరణాగతులమై ఎంతో వినయ విధేయతలతో, ఏమండి, ఎంతో వినయ విధేయతలతో సర్వంలోనూ ఆ అనంతతత్వమే, ఆ అనంతతత్వాన్ని దర్శిస్తూ ప్రపంచంలో మెలిగి తరించవలసి ఉన్నది. ఆ 1/4లో కూడా మనం ఎంత ఇందాక చెప్పుకున్నాం గతంలో, ఖండాలు 7 ఖండాలు. ఆ ఖండంలో ఒక ఖండం ఆసియా ఖండం, ఆసియా ఖండంలో ఒక దేశము, ఒక దేశంలో అనేక రాష్ట్రాలు, ఆ రాష్ట్రంలో ఒక రాష్ట్రము, ఆ రాష్ట్రాల్లో మనం కొన్ని జిల్లాలు, ఆ జిల్లాల్లో కొన్ని మండలాలు, ఆ మండలాల్లో ఒక ప్రాంతమున నక్కి మూల ఉన్నాం. మరి ఆ పరమాత్ముడు అనంతమైన వాడు, ఈ సర్వలోకములను ఆవరించేవాడు, ముల్లోకములను ఆవరించినవాడు, సర్వలోక మహేశ్వరుడు. మరి అంతటి వారి పట్ల ఇంత చిన్న అల్పమైన మనము ఎంతటి శరణాగతితో, ఎంతటి భక్తితో ఉండాలో ఈ శ్లోకము చెబుతుంది. ఇంతటితో 10వ అధ్యాయ విభూతి యోగము పూర్తయింది. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సన్మంగళాని. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతియోగో నామ 10మోऽధ్యాయః. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఓం తత్సత్. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ 11ోऽధ్యాయः. విశ్వరూప సందర్శన యోగః. విశ్వరూప సందర్శనం అంటే ఇప్పటి వరకు మనం 10వ అధ్యాయంలో వివిధ జాతులు, వివిధ భావాలు, వివిధ వస్తువుల యొక్క విశ్లేషణ లోతుగా విడదీసి అధ్యయనం చేయడం జరిగింది. ఏమండి, ప్రతి జాతిలోనూ, ప్రతి భావంలోనూ, ప్రతి వస్తువులోనూ ఆ అనంత జ్ఞాన చైతన్య స్వరూపుని విభూతి, ఐశ్వర్యము మమేకమై ఉన్నట్లు తెలుసుకున్నాం. ఏమండి, అయితే ఆ అనంత జ్ఞాన చైతన్య స్వరూపుని యొక్క విశ్వవ్యాప్తమైన విరాట్ రూపాన్ని అర్థం చేసుకోవడానికి, ఆకలింపు చేసుకోవడానికి ఈ అవగాహన చాలదు. అంటే పరమాత్మ 10వ అధ్యాయంలో చెప్పిన వివిధ జాతులు, వివిధ వస్తువులు, వివిధ ప్రాంతాలు, ఆ విశేషత, ఆ విభూతి, ఆ ఐశ్వర్యం అలా తెలుసుకుంటే చాలదు. ఏమండి, మరి అన్నింటినీ సంశ్లేషించి మొత్తం బ్రహ్మాండమంతా ఆ అనంత జ్ఞాన చైతన్యంతో తొణికిసలాడే ఒక మహామూర్తిగా, ఏమండి, ఏకమేవ అద్వితీయ బ్రహ్మగా పూర్ణానుభవంలో మనం స్థిరపడాలి. విడివిడిగా లేదు, అంతా ఒక్కటిగానే ఉందనే భావనకు రావాలి. ఏమండి, ఈ 11వ అధ్యాయం విశ్వరూప సందర్శనం అలా సంశ్లేషించి, ఏమండి, ఆ విశ్వవ్యాప్త పరమాత్మ ఒక్కడే అని, ఏమండి, సర్వము సర్వత్రా ఆ అనంతతత్వమే విశ్వమంతా విస్తరించి ఉన్నదని, మమేకమై అంతటా ఎల్లప్పుడూ నిండి ఉన్నదని అలా గ్రహింపునకు వచ్చి సర్వంలోనూ ఆ అనంత జ్ఞాన స్వరూపుడు, ఆ అనంత జ్ఞాన చైతన్య స్వరూపుడు ఉన్నాడని తెలుసుకోవడమే కాక, అలా తెలుసుకోవడమే కాక ఇంకా సర్వము అంతయు ఆ అనంతతత్వమే అని ఆకలింపు చేసుకొని అనుభూతి పొందినప్పుడు మనలోని భక్తి పరాకాష్ఠకు చేరుకుంటుంది. పరమాత్ముని పట్ల పరమ భక్తి ఏర్పడుతుంది, అనన్య భక్తి ఏర్పడుతుంది. మరి అసలు భక్తి అనగా అది తెలుసుకోవాలి. ముందు మనమంతా
భక్తులమే. కానీ భక్తిని ఏ విధంగా తెలుసుకోవాలో అలా తెలుసుకుంటే అప్పుడు మనం సరి అయిన భక్తి మనలో ఉన్నట్టు. ఏమండి, అంటే భక్తి అనగా ఆత్మానుభూతి పొంది మనలో ఆ పరమాత్మ బీజంగా ఆత్మగా ఉన్నాడని తెలుసుకొని అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అని 10వ అధ్యాయంలోని 20 శ్లోకం చెప్పారు కదా. అలా పరమాత్మ మనలోనే ఆత్మగా బీజరూపంలో ఉన్నాడని అనుభూతి పొంది అవిరళ చింతనతో, అంటే ఆ ఆత్మ లేనిదే మనం ఏమాత్రము ఏ చిన్న పని కూడా చేయలేము. అందుకని ప్రతి పనికి అతనే ఆధారము, అతనే చైతన్యము. అదే అవిరళ చింతన. ప్రవాహ రూపంగా తైలధారగా ఆత్మభావంతో తాధ్యాత్మం చెంది ఉండడమే. ఏమండి, మరి ఆ భావన అటు ఇటు పోకూడదు, ఇతరత్ర మనం చలించకూడదు. ఏమండి, మరొకటితో పంచుకోకూడదు, చలించకూడదు, మరొకటితో పంచుకోకూడదు. అదే అనన్యమైన భక్తి. ఇదే భగవద్గీతలో పెద్ద పీట వేస్తుంది భక్తునికి. ఏమండి, తదితరమైనది ఇంకేదైనా ఉంటే అది విభక్తే. భక్తి అనన్య భక్తి వేరు, విభక్తి వేరు. ఏమండి, ఆ అనంత జ్ఞాన చైతన్య స్వరూపుని విరాట్ రూపము అంటే అంతటా ఈ యొక్క అఖండ మండలాకారమంతా ఒకే చోట కనబడడమే. అటువంటి దర్శనంతో, అవగాహనతో భక్తి పరిపక్వమవుతుంది. ప్రపంచంలోని అంతటికీ అన్నింటికీ ఆధారం ఆ పరమాత్మ తత్వమని భావించే స్థితిని కలిగిస్తుంది. ఏమండి, కాబట్టి భక్తుని యొక్క మనోబుద్ధులను బట్టి గతంలోని ఆ తత్వాన్ని గురించి మనం ఎంతగా తెలుసుకొని ఉంటామో అలాంటి రూపమే, భావమే మనలో మెదులుతుంది. ఏమండి, కొత్తగా ఏముండదు. మరి అలాంటి తత్వం వల్లనే, అలాంటి బోధన వల్లనే, అటువంటి అవగాహన వల్లనే మతాలుగా, కులాలుగా, ఏమండి, ప్రతి మతము కూడా ద్వైతంలో ఉన్నది. అంటే దేవుడు వేరు, నేను వేరు అన్నట్టుగా ఉన్నది. అంతే కదండి. పాశ్చాత్య దేశాల్లో ఒక మహాత్ముడు తన యొక్క అంతఃకరణలో ఆత్మానుభూతితో పరమాత్మను దర్శించుకొని అతనికి ఒక భాషలో యెహోవా అని పేరు పెడితే, అలాగే ఇంకో ప్రాంతంలో ఇంకో మహాత్ముడు తన అంతరంగంలో ఆ పరమాత్మను దర్శించుకొని అతనికి అల్లా అని పేరు పెడితే మరి ద్వైతం అయిపోయింది కదా. భగవద్గీత ఏం చెప్తుందంటే, ఆ యెహోవాలో ఉన్నట్టు, ఆ యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆత్మ కానీ, మహమ్మద్ ప్రవక్తలో ఉన్న ఆత్మ కానీ, బుద్ధుని యొక్క అంతరంగం ఉన్న ఆత్మ కానీ అంతటా ఆ పరమాత్మయే. ఆ పరమాత్మ యొక్క అంశలే ఆ పరమాత్మ యొక్క అంశ మన అందరిలో కూడా ఆత్మగా మెలుగుతుంది. ఇదే ఏకత్వం. దీన్నే అద్వైతం అంటాం. ఇప్పుడు చూడండి, ఆ మతము ఈ మతము ఏ మతంతో కలవదు. ఇవి ఒకరికొకరు భిన్నంగా ప్రవర్తిస్తుంటారు. ఇది ద్వైతం. ఆధ్యాత్మికతలో ద్వైతం లేదు, అద్వైతమే శ్రేష్టం. అందుకనే ద్వైతమాయలో పడకు. ఏమండి, అద్వైతమాయలో పడకు, ఏకత్వాన్ని ఆస్వాదించుటే ఏమండి ముక్తి. ఏకత్వాన్ని ఆస్వాదించుటే ముక్తి అని మరవద్దు. అంటే ద్వైతాన్ని మాయలో పడవద్దు.
ఏకత్వమే, ఆ ఏకత్వాన్ని ఆస్వాదించడమే ముక్తి అని మరవద్దు. ఎక్కడ కుదురుతుంది ఇది? ఎలా కుదురుతుంది? అందుకనే భగవద్గీత అందరినీ ఏకత్వం చేస్తుంది, అద్వైతాన్ని బోధిస్తుంది. అద్వైతామృత వర్షిణి. పరమాత్ముడు బయట లేడు, బయట ఉన్నాడనుకుంటే ఆయనకు ఒక పేరు, ఇంకో దగ్గర ఇంకో పేరు. భగవద్గీత ఏం చెప్తుంది? ఆ పరమాత్మాంశ మనలోనే ఆత్మగా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అన్నింటిలో ఉన్నాడు. నాలో ఉన్నది ఆత్మే, నీలో ఉన్నది ఆత్మే, మనందరిలో ఉన్నది ఆత్మే. అదే పరమాత్మ. ఆ పరమాత్మకే ఏకం సత్విప్రా బహుదా వదంతి. ఈ ప్రాజ్ఞులు, ప్రవక్తలు ఒక్కొక్క పేరుని ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి పెట్టారు. ఏమండి? కాబట్టి ఈ ఏకాదశి అధ్యాయము అంతా కూడా అంతా ఒక్కటే, సర్వము సర్వత్రా ఒక్కడే ఉన్నాడు అని తెలిపేదే. అంటే అద్వైతాన్ని ప్రబోధించే గొప్ప అధ్యాయం. దీంట్లో ప్రస్తుతము మన కథానాయకుడైనటువంటి అర్జునుడు కేవలం భక్తుడే కాదు, కర్మిష్ఠుడు కూడా. ఎందుకంటే తానున్న కర్మ అంటే యుద్ధరంగంలో స్వజన క్షయమవుతుందేమో, అంటే తనే తన బంధువుల్ని చంపుతాడేమో, దానివల్ల తన బంధువులు ఎక్కడ నశించిపోతారో అనే బెంగతో, ఆవేదనతో తన సమస్యకు పరిష్కారాన్ని వెతుక్కుంటూ పరమాత్మ కృపతో ఇక్కడ వరకు వచ్చాడు, ఈ స్థితి వరకు వచ్చాడు. అంటే పరమాత్మ తత్వం తెలుసుకోక స్వభావాన్ని మరిచి కర్తవ్య కర్మను ఆచరింపక తికమక పడుతూ ఈ స్థితికి ఎదిగాడు. అంటే విశ్వరూప సందర్శన యొక్క స్థితికి ఎదిగాడు. ఏమండి? మరి అందుచేత అతడికి కనపడినటువంటి విరాట్ రూపం కూడా అతని సమస్యకు పరిష్కారం లాగానే ఆ దృక్కోణం నుంచే ఈ యొక్క విశ్వరూప సందర్శనం ఏర్పడి ఆ ఆవేదనకు తగిన పరిష్కారం లభించింది. దానికి అర్జునుడు చెప్తున్నాడు. మనం ఏమంటున్నాడు? అర్జునుడు వాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంగీతం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. అర్జునుడు అంటున్నాడు, నాపై అనుగ్రహంతో అనంత జ్ఞాన చైతన్య స్వరూపుడవైన నీవు చెప్పిన పరమ రహస్యమైన ఆధ్యాత్మిక తత్వజ్ఞానం వల్ల నా భ్రాంతి తొలగిపోయినది. అంటే విభూతి యోగంలో ఎప్పటి వరకు అనేక విషయాలు తత్ అనే శబ్దాన్ని వివరిస్తూ వచ్చారు కదా. కాబట్టి ఆ మోహం అనేది అంచెలంచెలుగా తరుగుతూ వచ్చింది. మరి రెండో శ్లోకంలో ఏం చెప్పారు? భవాప్యయౌ హి భూతానాం శృతౌ విస్తరసో మయా త్వత్తః కమలపత్రాక్ష మహాత్మ్యమపి చావ్యయం. ఏమండి? జీవుల జనన మరణ రహస్యాన్ని గురించి యథాతథంగాను అవ్యయమైనటువంటి అవ్యక్తములతో కూడిన ఆ అపూర్వ ఆత్మతత్వంను నీ ద్వారా విపులంగా విన్నాను. అంటే జనన మరణ రహస్యం ఏంటి? మనము ఆత్మజ్ఞానము లేకుండా జీవితం గడిపినట్లయితే మరలా జన్మలు తప్పవు. ఆత్మజ్ఞానికి పునర్జన్మ లేదు. రెండవది ఏం చెప్పారు స్వామి? ఆత్మతత్వం గురించి అనేక విశేషాలు చెప్పారు. అంటే అవ్యయము, వ్యక్తము, అవ్యక్తము, అటువంటి ఆత్మమయమైనటువంటి ఈ తత్వాన్ని చక్కగా తెలుసుకున్నాను. మూడవ శ్లోకంలో ఏవమే తద్యథాతత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్చామి తే రూపం
ఐశ్వరం పురుషోత్తమ. ఓ పరమేశ్వర, అనంతతత్వాన్ని గూర్చి నీవు చెప్పినదంతయు యథార్థమే. నిందక శ్లోకంలో జనన మరణాల గురించి, ఆత్మతత్వాన్ని గురించి చెప్పాడు. ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్పాడు? ఆ పరమాత్మతత్వాన్ని గురించి కూడా చెప్పినది చాలా వాస్తవమే. అందుచేత ఓ పురుషోత్తమ, మహిమాన్వితమైన నీ సగుణ రూపాన్ని చూడగోరుచున్నాను. ఇంతటి జ్ఞానాన్ని అందించిన నీవు సామాన్యుడు కాదు స్వామి. నీలో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వరూపాన్ని చూపించమని అడుగుతున్నాను. నీ యొక్క అసలు రూపాన్ని చూపించకూడుతున్నాను. అందులో రిక్వెస్ట్గా, ఒబీడియంట్ డివోటీగా ఏమండి, మన్యసేయది తచ్చక్కం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయామాత్మమవ్యయం. నేను తగినవాడనైతే మాత్రమే నీవు ఆ దర్శనాన్ని చూపించు. ఆ యొక్క విశ్వరూపాన్ని చూడటానికి నేను తగినవాడనా? నాకు ఆ యొక్క అర్హత ఉందా? ఉంటేనే చూపించు స్వామి అని యోగేశ్వర, పరమాత్మ యొక్క సగుణ రూపాన్ని నా వల్ల చూడడానికి శక్యమవుతుందని తలంచితే, ఓ ప్రభు, అవ్యయమైన నీ యొక్క రూపాన్ని చూపించుము అని వేడుకున్నాడు స్వామి. ఏమండి అంటే విశ్వరూపం అంటే బాగా అర్థం చేసుకోవాలి. ప్రపంచమంతా ఆవరించి ఉన్న పరమాత్మ యొక్క అనంత నామరూపాత్మకమైన, ఏమండి మళ్ళీ ఒకసారి, ప్రపంచమంతా ఆవరించి ఉన్న ఆ పరమాత్మ యొక్క అనంత నామరూపాత్మకమైన స్వరూపము ఒక్క చోట ఉన్నదిగా దర్శించడము. ఇదేంటిది? అద్వైతము. మనం చెప్పాము, ఒక ప్రవక్త ఒక దగ్గర చూశాడని, ఇంకో ప్రవక్త ఇంకో దగ్గర చూశాడని అంటం వల్ల ఏమైపోయింది? విడివిడిగా అయిపోయారు, కలవలేకపోతున్నారు, ఘర్షణ పడుతున్నారు, వాదులాడుకుంటున్నారు. దానికి భగవద్గీత ఈ విశ్వరూప సందర్శనం అనేది ఒక పరిష్కారం, ఒక సమాధానం చెప్తుంది. అంతటను, ఈ విశ్వమంతటను ఒక్కళ్ళలోనే ఉన్నది. అతనే ప్రభు, పరమాత్మ, ఈశ్వర్, అల్లా. ఇది తెలుసుకుంటే అన్ని మత ఘర్షణలకు, మత వివాదాలకు ఏమండి తెరపడుతుంది. మరి ఆ అర్జునుడైనటువంటి ఆ ప్రియభక్తుడు అడిగినటువంటి విశ్వరూపాన్ని దర్శింపజేయమని ఆయన అర్జునుని యొక్క ప్రార్థనను మన్నించి కృష్ణ పరమాత్ముడు ఈ యొక్క శ్లోకాల ద్వారా తన యొక్క విశ్వరూపాన్ని చూడమని చెప్తున్నాడు. పశ్యమే పార్థరూపాణి, శ్రీ భగవాన్ వాచ, పశ్యమే పార్థరూపాణి శతశోధ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతిని చ. చెప్తున్నాడు కృష్ణ భగవాన్ చెప్తున్నాడు, అర్జున, అనేకానేక విధాలుగా దివ్యంగా వివిధ వర్ణాలతో ఆకారాలతో వందలుగా వేలుగా విభిన్నంగా ఈ ప్రపంచంలో విలసిల్లే నా అనంత రూపాలను, వైభవాన్ని విశ్వరూపంలో చూడుము, ఒకే చోట చూడుము. ఏమండి, పశ్చాదిత్యాన్ వసు రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా బహూన్యదృష్ట పూర్వాణి పశ్చాశ్చర్యాని భారత. అందరూ మహామహులంతా కూడా ఏమైతే గతంలో నేను మహత్యాలు కలిగినటువంటి విభూతులను తెలిపానో అవన్నీ కూడా ఒక్కచోటే, ఒకే దగ్గర కేంద్రీకృతం ఉన్నాయి. నానా విధాలుగా, నానా దివ్యాలుగా, నానా వర్ణాలుగా అవన్నీ ఒక్క చోటనే దర్శించు. ఒక్కడే. ఏమండి, అర్జున, ద్వాదశాదిత్యులను, అష్టవసువులను, ఏకాదశ రుద్రులను, 20 అశ్విని కుమారులను, 49 మంది మరుత్తులను, అలాగే ఇదివరకెన్నడూ కని విని ఎరుగని అనేక అద్భుతాలను చూడుము.
అంటే భవిష్యత్తు కూడా నువ్వు చూడగొడుతున్నావా? చూడు. గతంలో చెప్పిన విషయాలన్నీ తెలుసుకున్నావు కదా, అవన్నీ చూడు. సర్వము ఇక్కడే, ఒక్కడిలోనే చూడు. చూడండి, ఆ విధంగా పరమాత్ముడు తన యొక్క విశ్వరూపాన్ని చూపిస్తూ ఈ 2 శ్లోకాలతో మనం ఇంకా చాలా శ్లోకాలతో ఆ పరమాత్మ విశ్వదర్శనాన్ని దర్శిద్దాం. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే సన్మంగళాని సంతు.